హలో గాయస్, వెల్కమ్ టు అమ్మ క్రియేషన్స్. ఈరోజు అయితే ఇంకో కొత్త మోడల్ హెయిర్ బ్యాండ్ అండి. ఇది హెయిర్ బ్యాండ్ అంటే హెయిర్ బ్యాండ్ విత్ టెయిల్ అనమాట, టెయిల్ హెయిర్ బ్యాండ్. ఓకే, దీనికోసం అయితే మనం మెజర్మెంట్ ఇప్పుడు 55x8.5 అంటే 55 లెంత్, 8.5 వచ్చి విడ్త్. ఈ మెజర్మెంట్తో క్లాత్ తీసుకోండి. పర్ఫెక్ట్గా నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. దీని చూడండి, మధ్యలో ముందైతే ఫస్ట్ 2 ఎడ్జెస్ని జాయిన్ చేసాం. ఎడ్జెస్ జాయిన్ చేసిన క్లాత్ లోపల పెట్టి రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇది స్టిచ్ చేసేటప్పుడు రివర్స్లో మనం ముందుకెళ్ళే కొలది ఇలాగ ముందుకు తీస్తూ ఉంటే మనకి స్టిచ్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది ఇది. సో స్టిచ్చింగ్ లాస్ట్లో చిన్న గ్యాప్ ఉంచాలి, కంప్లీట్ కలపకూడదు. అలా ఉంటే దాన్ని ఇలా రివర్స్ చేయొచ్చు అనమాట. ఆ చిన్న గ్యాప్ అయితే అలాగే ఉంటుంది. ఈ తర్వాత మనం ఇప్పుడు 7 సెంటీమీటర్స్ ఎలాస్టిక్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి XXL సైజ్ అనమాట. XXL సైజు హెయిర్ బ్యాండ్ కోసం ఇదంతా కూడా. సో ఇందులోంచి ఎలాస్టిక్ని మనం లోపలికి రన్ చేసిన తర్వాత దీన్ని గట్టిగా ఇలా ముడివేయాలి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ వేస్తారు. నేనైతే ఇదే స్ట్రాంగ్ అనిపించింది నాకు. సో నేను ఇదే మెథడ్ని యూజ్ చేస్తాను. సో ఇది అయిన తర్వాత మనం క్లీన్గా దాన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక ఎడ్జ్ని కొంచెం ఒక గ్యాప్ను వదిలేం చూసారా స్టార్టింగ్లో, దాన్ని ఇప్పుడు నీడలకి చిన్న డబుల్ లేయర్ థ్రెడ్ కూడా తీసుకొని మ్యాచింగ్ అయ్యేలాగా దాన్ని స్టిచ్ చేసుకుంటాం. సో హెయిర్ బ్యాండ్ అయితే ఇక్కడికి రెడీ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఆపోజిట్ కలర్లో ఒక క్లాత్ తీసుకుంటాం. దానికి ఈ మెజర్మెంట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ మెజర్మెంట్ కదా ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. 15x8లో మనము ఒక క్లాత్ తీసుకున్నాం అంటే 15 సెంటీమీటర్స్ 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాం. చూసారా, ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అది బ్లాక్ అయితే ఇది క్రీమ్ కలర్ తీసుకున్నాను. సో దీనికి మెజర్మెంట్ రెండు వైపులా అది ఇలా పెట్టుకొని మనం డ్రాయింగ్ గీసుకున్నామంటే ఇది ఒక్కసారి ఒక షీట్ని కట్ చేసుకుంటే మనం ఎన్నిసార్లు కావాలో యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ మెజర్మెంట్ మాత్రం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. చూసారు కదా ఇది ఎలా తీసామో, అది కనుక ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని మీరు చూసుకుంటుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా దీన్ని మళ్ళీ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిడిల్లో కింద సైడ్స్ కొంచెం గ్యాప్ వదులుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవడానికి. రివర్స్ చేసుకున్నాక ఏదైనా ఒక షార్ప్గా ఉండేటువంటి పెన్ కానీ నీడిల్ కానీ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక ఈ మధ్యలో మిడిల్లో మనం వదిలిన గ్యాప్ని ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి ఇలాగా ఒక 3 కుచ్చుల్లా పెట్టుకొని వాటిని కలుపుకొని తర్వాత దాన్ని మన హెయిర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ హెయిర్ బ్యాండ్కి అటాచ్ చేసేసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఆ ఎడ్జ్ మనం కలిపిన జాయింట్ని మనం కనబడకుండా ఉండడం కోసం ఇది ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ విడ్త్లో ఒక థ్రెడ్ తీసుకున్నాం. దీనికి విత్ మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని ఎంత కావాలో అంత స్టిచ్ చేసుకొని మిగిలింది మనం కట్టేసేసేయచ్చు, తీసేయచ్చు దాన్ని. సో నీట్గా దాని లోపలికి వచ్చేలాగా ఇక్కడ ఏదైతే సరే వర్క్ ఏదైనా సరే నీట్నెస్ మెయిన్ అండి. వర్క్ స్టిచ్ ఎక్కడ కనబడకుండా మనం ఎక్కడైతే స్టిచ్ చేయగలుగుతామో అప్పుడే ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది బ్లౌజెస్ కుట్టినా లేదంటే ఇవి టైల్స్ హెయిర్ బ్యాండ్స్ కుట్టినా దేనికైనా సరే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ దేనికైనా సరే. ఓకే, ఫైన్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.